టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఇప్పుడు మనం ఒక వీడియో ప్లే చేస్తున్నాం, అది చూడండి. దాని తర్వాత పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నైతిక విలువలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల సత్తెనపల్లిలో ఒక ఓదార్పు యాత్రకు వెళ్ళిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ టీడీపీ సభ్యత నమోదు ఉన్న వ్యక్తి ఫ్లెక్స్ ప్రదర్శించడం, దానిపైన రప్పా అని రాయడం అది సంచలనంగా మారింది. ఆ విషయాన్ని ఎల్లో మీడియా ఇంకా అందరికీ తెలిసిన విషయమే. దానిపైన 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చే పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈయన 6 నెలలకు ఒకసారి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు. ఆ విమర్శను మళ్ళీ ఎల్లో మీడియా హైప్ చేస్తుందన్నమాట. అంటే ఇతను చేసేది ఏముండదు, ఒక జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికే డిప్యూటీ సీఎంగా ఎన్నికైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అంటే ఇతను పక్క నుండి నేను ఇప్పిస్తాను, హామీలకు అన్నీ అమలు చేయిస్తానని చెప్పి గాలి కుదిలేశాడు. దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యం అనేది గాలి కుదిలేశాడు. సినిమాటిక్ మాటలు స్టేజీల పైన మాట్లాడకూడదని చెప్పాడు. కానీ ఒక రాజకీయ వేదిక పైన చెప్పు తీసుకొని వైసీపీ నా కొడకల్లారా దూరితంతాను, గుడ్డలిప్పదీస్తాను, ఈ నడిపించి నేను రాజకీయాల్లో భలే ప్యాషన్ అయిపోయింది. చాలామంది చెప్తా ఉన్నారు గుడ్డలిప్ప తీసుకోవడతాం, గుడ్డలిప్ప తీసుకునేది అందరికీ తెలియదా? ఇంకోరైతే సుస్సు పోయిస్తామంటాం. మామూలుగా మీరు పోయించేది ఏంది? రోజు ఉదయం నుంచి సాయంకాలం దాకా 5-6 సార్లు పోసుకుంటారు సుస్సు రాకుండా ఉంటే ఇంకా ఇమ్మీడియట్లీ మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడితే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు వచ్చి సుస్సు పోయిపించాలని చెప్పి కూడా వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చే పవన్ కళ్యాణ్ గారు ఒక పాతకాలంలో మనం ఏం మాట్లాడింది స్టేజీల పైన ఒకసారి నెమరేసుకోండి. ఒక మాజీ సీఎంను పట్టుకొని మీరు మాట్లాడిన అనుచితమైన వ్యాఖ్యలు, అనుచితమైన డ్రామా ప్లే ట్రిక్స్, అసలు మీకు భిక్ష పెట్టిందే సినిమా. ఆ సినిమాలో వచ్చే డైలాగులు చెప్పకూడదని చెప్పి చెప్పుకొని రావడం, మీరేదో రాజకీయంలో జలగం వెంగళరావు పుట్టినప్పటి నుంచి ఉన్నట్టు మీరు చెప్పుకొని రావడం చూస్తూ ఉంటే ముక్కున వేలేసుకొని పక్కున నవ్వెదరని చెప్పి ఆ సామెత గుర్తు వస్తూ ఉంది. కొద్దిమంది కొన్ని మాటలు మాట్లాడాల, కొన్నిటికి నిలబడాల, కట్టుబడాల. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 3వ తరగతి చదివే పిల్లోడికి కూడా తెలుసు. ఇచ్చిన మాట పైన చెప్తే ఏదైనా మాట్లాడతాం అనే నీతి ఎవరికి ఉందంటే మీరని చెప్పి ఖచ్చితంగా చెప్పగలరు. ఇకనైనా ఈ డ్రామాటిక్ సినిమాటిక్స్ మానుకోవాలని చెప్పి వైసీపీ కార్యకర్తలు విపరీతంగా ట్రోల్ చేస్తాం.